ఇప్పుడు చెప్పబోయే టాపిక్ బోనస్ వాటాలు జారీ. అంటే కంపెనీలో లాభాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మూలధనంతో సమానంగా లాభాలు పెరిగిపోయినప్పుడు వాటిని డివిడెండ్గా ప్రకటించినట్లయితే ఏమవుతుందంటే, అది సంవత్సరం డివిడెండ్ ఎక్కువ ప్రకటించి తర్వాత సంవత్సరం తక్కువ ప్రకటిస్తే కంపెనీ గుడ్ విల్కే తేడా వచ్చేటువంటి అవకాశం, గుడ్ విల్ దెబ్బతినవచ్చు. అదేవిధంగా ఒకేసారి డివిడెండ్ రూపంలో చెల్లించినట్లయితే కంపెనీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుచేత ఏం చేస్తారంటే ఈ లాభాలను మూలధనీకరణ చేస్తారు. లాభాలు మూలధనీకరణ చేయడం అంటే బోనస్ వాటాలు జారీ చేయడం అనమాట. ఈ బోనస్ వాటాలని, ఈ లాభాలని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి, కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి. దీని చిట్టబదులు ఏంటి? తుది పిలుపు సొమ్ము రావాల్సినందున వాటా తుది పిలుపు ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా. రెండోది, వాటాదారులకు బోనస్ ప్రకటించినందున రిజర్వ్ ఖాతా డెటార్, వాటా ప్రీమియం ఖాతా డెటార్, లాభ నష్టాల ఖాతా డెటార్ టు వాటాదారుల బోనస్ ఖాతా. వాటాదారులకు బోనస్ ప్రకటించినందున, వాటాదారులు బోనస్ తుది పిలుపు సర్దుబాటు చేసినందున వాటాదారుల బోనస్ ఖాతా డెటార్ టు వాటా తుది పిలుపు ఖాతా. ఈ మూడు పద్ధతులు మీకు కంఠస్థ రావాలండి. ఆల్రెడీ కంపెనీ ఖాతాలు మీరు చేశారు కాబట్టి ఫస్ట్ పద్దు మీకు బాగా వచ్చే ఉంటుంది. ఫస్ట్ పద్దు వచ్చినట్లయితే మనం రెండో పద్దు చదువుతారు. మూడో పద్దు ఏం చేస్తారంటే, రెండో పద్దులో క్రెడిట్ డెబిట్ చేయండి, ఫస్ట్ పద్దులో డెబిట్ క్రెడిట్ చేయండి. మూడో పద్దు ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత బోనస్ వాటాలు జారీ చేయడానికి వాటాదారులు బోనస్ ప్రకటిస్తే ఇక్కడ రెండో పద్దు ఏం రాశారో ఆల్రెడీ అదే రెండో పద్దు ఇక్కడ రాస్తారనమాట. వాటాదారులు బోనస్ ప్రకటిస్తే రిజర్వ్ ఖాతా డెటార్, వాటా ప్రీమియం ఖాతా డెటార్, లాభ నష్టాల ఖాతా డెటార్ టు వాటాదారులు బోనస్ ఖాతా. వాటాదారులు జారీ చేస్తే, బోనస్ వాటాలు జారీ చేస్తే వాటాదారులు బోనస్ ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా. ఇవి పద్దులు, 5 పద్దులు అనమాట అండి. అయితే లెక్కలో మనకి బోనస్ వాటాలు జారీ చేస్తే 2 చిట్టా పద్దులు వస్తాయి. కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మారిస్తేనేమో 3 చిట్టా పద్దులు వస్తాయన్నమాట అండి. ఇప్పుడు 31/12/2015 రాము కంపెనీ ఆస్తులు బట్టి ఎలా ఉందన్నాడు. ఆస్తులు అప్పులు ఇచ్చాడు. ప్రతి 4 వాటాలకు 3 చొప్పున బోనస్ వాటాలు ఇవ్వడానికి కంపెనీ నిర్ణయించింది. ప్రతి 4 వాటాలకి 3 బోనస్ వాటాలు ఇస్తుంది. వాటా ప్రీమియం వినియోగించవాలని రిజర్వ్లో 60,000, వాటా ప్రీమియం ఎంత ఉంది 50,000 ఉపయోగిస్తారు. రిజర్వ్ 60,000 ఉపయోగిస్తారు. మిగతా మొత్తం లాభ నష్టాలుగా ఉపయోగించమన్నాడు. అది ఎంత మొత్తమో మనం తెలుసుకోవాలన్నమాట. ముందు ఏం చేయాలంటే బోనస్ వాటాలకి ఎంత కావాలి అన్నది మనం తెలుసుకోవాలి. బోనస్ వాటాలు జారీ చేయడానికి కావాల్సింది ప్రతి 4 వాటాలకి 3 బోనస్ వాటాలు. అంటే ఎన్ని వాటాలు ఉన్నాయి? 20,000 వాటాలు ఉన్నాయి కాబట్టి 20,000 వాటాలకి 4 వాటాలకి 3 బోనస్ వాటాలు అయితే 20,000 వాటాలకి ఎంత? 20,000 ఇంటూ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 15,000 వాటాలు. 15,000 ఇంటూ వాటా విలువ ₹10 కాబట్టి 15,000 ఇంటూ 10 1,50,000 మనకు కావాలన్నమాట. ఇప్పుడు మనం వాడు ఏం చెప్పాడో అవి డెబిట్ చేయండి. ఏం చెప్పాడు? ప్రీమియం చెప్పాడు, రిజర్వ్ చెప్పాడు, లాభ నష్టాల ఖాతా చెప్పాడు. ప్రీమియం ఖాతా డెటార్, రిజర్వ్ ఖాతా డెటార్, లాభ నష్టాల ఖాతా డెటార్ టు వాటాదారుల బోనస్ ఖాతా. వాడిచ్చిన హింట్ బట్టే మనం ఈ బోనస్ చిట్టబొద్దు రాసేయచ్చు అనమాట. ప్రీమియం ఎంత తీసుకోమన్నాడు? 50,000, రిజర్వ్ 60,000, లాభ నష్టాల ఖాతా ఇంకా 1,50,000కి ఇది 1,10,000 అయితే ఇంకెంత తీసుకోవాలి? 40,000 తీసుకుంటాం. వాటాదారుల బోనస్ ఖాతా 1,50,000, వాటాదారుల బోనస్ ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా 1,50,000 మనం వేస్తాం అనమాట అండి. ఇప్పుడు ఇక్కడ ఆస్తులు బట్టి వేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎన్ని వాటాలు ఉన్నాయి? మనకి 20,000 వాటాలు ఉన్నాయి. 20,000 వాటాలు ఉంటే బోనస్ వాటాలు ఎన్ని ఇచ్చాం? 15,000 ఇచ్చాం. 20,000 15,000 ఎంత అండి? 35,000 వాటాలు ఇంటూ ₹10 3,50,000. దాన్ని వివిధ ఆస్తులు 4,75,000 ఏం మారలేదు. రిజర్వ్ ప్రీమియం 50,000కి 50,000 ఉపయోగించాం కాబట్టి ఏమీ లేదు. రిజర్వ్ 1,00,000కి 60,000 తీస్తే ఇంకా 40,000 ఉంటుంది. లాభ నష్టాల ఖాతా మనకి ఇక్కడ ఎంత ఉంది? రిజర్వ్ 1,00,000కి 60,000 వాడిస్తే ఇంకా 40,000 ఉంది. లాభ నష్టాల ఖాతా 40,000 వాడిస్తే ఇంకా 10,000 ఉంటుంది. 10,000 మనం చూపించాం అనమాట. లాభ నష్టాల ఖాతా 10,000. రుణదాతలు 75,000, 4,75,000, 4,75,000. అంటే బోనస్ వాటాలే జారీ చేసాడు కాబట్టి 2 పొద్దులో వస్తాయి అనమాట. తర్వాత ఈ లెక్క చూసినట్లయితే 31/3/2015 గోపాల్ లిమిటెడ్ ఆస్తులు బట్టి ఈ విధంగా ఉంది. లాభ నష్టాల ఖాతా ఉపయోగించమన్నాడు. లాభ నష్టాల ఖాతా ఉపయోగించి పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చమన్నాడు. అసంపూర్తిగా చెల్లించిన వాటాలను పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చిన తర్వాత ప్రతి 2 వాటాలకు ఒక బోనస్ వాటా ప్రకటించవాలని కంపెనీ తీర్మానించింది. దీని కొరకు ప్రీమియం పూర్తిగా ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని రిజర్వ్ నుంచి తీసుకోవాలని తీర్మానించింది అన్నాడు. అంటే మనం కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి ఎంత కావాలో చూసుకోవాలన్నమాట. ₹100 వాటా విలువ ₹75 చెల్లింపు. అంటే ₹100 వాటా విలువ ₹75 చెల్లింపు అంటే ఎన్ని వాటాలు తెలియాలంటే ఏం చేయాలంటే అండి, 3,75,000/75 వేస్తే మనకి 5,000 వాటాలు వచ్చింది. అంటే మొత్తం ఎన్ని వాటాలు? 5,000 వాటాలు. 5,000 వాటాలకి ఎంత చెల్లించాడు? ₹75 చెల్లించాడు. ఇంకెంత చెల్లించాలి? ₹25 చెల్లించాలి. 5,000 ఇంటూ 25 అంటే ఎంత కావాలి మనకి? ₹1,25,000 కావాలన్నమాట. ₹1,25,000 దేనికి కావాలి? కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా. దీనికి దేన్ని ఉపయోగించమన్నాడు? లాభ నష్టాల ఖాతా ఉపయోగించమన్నాడు కాబట్టి ముందు 3 పద్దులు చూడండి.
వాటా తుదిపిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం 1,25,000 1,25,000. లాభ నష్టాల ఖాతా డేటార్ టు వాటాదారుల బోనస్ ఖాతా 1,25,000 1,25,000. వాటాదారుల బోనస్ ఖాతా డేటార్ టు వాటా తుదింపు ఖాతా 1,25,000 1,25,000. అంటే 3 పదులు అసంపూర్తి వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి మనకి 3 పదులు వచ్చి ఇక్కడ సరిపోయింది. తర్వాత ఇక బోనస్ వాటాలు ఏమన్నాడు, ప్రతి 2 వాటాలకు ఒక బోనస్ వాటా అన్నాడు కరెక్ట్. 2 వాటాలకి ఒక బోనస్ వాటా అయితే 5,000 వాటాలకి ఎంత, 5,000 ఇంటూ 1/2 అంటే 2,500 వాటాలు అనమాట. 2,500 అంటే 2,500 ఇంటూ 100 ఎంత, 2,50,000 కావాలి. ఇది దేనిని తీసుకోమన్నాడు, ప్రీమియం 1,00,000 తీసుకోమన్నాడు, రిజర్వ్ ఉండేది 1,50,000, మిగిలిన రిజర్వ్ ఉండేది అన్నాడు కాబట్టి ఇంకా 2,50,000కి ఎంత కావాలి, 1,50,000 కావాలి. దీని పొద్దున రాస్తారు, ప్రీమియం ఖాతా డేటార్ ₹1,00,000, రిజర్వ్ ఖాతా డేటార్ 1,50,000, టు వాటాదారుల బోనస్ 2,50,000, వాటాదారుల బోనస్ ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా 2,50,000, 2,50,000 వాటాదారుల బోనస్ ప్రకటించినందున అని రాస్తాం అనమాట అండి. ఇప్పుడు ఆస్తులు పట్టి వేసేటప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వాటాలు ఇచ్చాడు, 5,000 వాటాలు ఉన్నాయి. 5,000 వాటాలకి బోనస్ వాటాలు ఎన్ని ఇచ్చాడు, 2,500 వాటాలు ఇచ్చాడు. 2,500 5,000 ఎంత, 7,500 వాటాలు. 7,500 వాటాలు ఇంటూ 100 అంటే ఎంత, 7,50,000. అయితే ప్రీమియం మొత్తం 1,00,000కి 1,00,000 వాడేశారు కాబట్టి ఏం లేదు. రిజర్వ్ అనేది 2,00,000 ఉంటే ఎంత వాడాం మనం, 1,50,000 వాడాం కాబట్టి ఇంకెంత ఉంటుందండి, 50,000 ఉంటుంది. లాభ నష్టాల ఖాతా మనం ఎంత ఉపయోగించాం, 1,25,000 ఉపయోగించాం కాబట్టి 25,000 ఉంటుంది. ఎంత ఉంటుంది, ఇంకా 25,000 ఉంటుంది. రుణదాతలు మామూలు 2,00,000 ఉంటాయి, 10,25,000 10,25,000 వేస్తాం. ఈ విధంగా ఆస్తులు బట్టి మనం వేస్తాం అనమాట. ఇదే ఆస్తులు బట్టి మీరు ఏం చేయాలంటే 2013 కంపెనీల చట్టం నిలువుగా వేయాలండి. ఆస్తులు బట్టి ప్రొఫార్మా ముగింపు లెక్కలు ప్రొఫార్మా చెప్పాం కదా, అది అలవాటు చేసుకోండి. ఇక్కడ మనం ఈజీగా ఉంటుందని ఈ విధంగా వేసాను. మనం 2013 కంపెనీల చట్టం ప్రకారం షెడ్యూల్ 3లో ఉన్నటువంటి ఆస్తులు బట్టి మనం చూపించాలన్నమాట. ఆ విధంగా మీరు ప్రొఫార్మా చదివి దాని ప్రకారం ఆస్తులు అంటే ఏం చేస్తారు, స్థిరాస్తులు వేసేస్తారు, మూలధనం వేస్తారు, రిజర్వ్ వేస్తారు, లాభ నష్టాల ఖాతా రిజర్వ్ వేస్తారు, చెల్లించవలసిన వ్యాపార మొత్తాల్లో 2,00,000 వేస్తారు. అలాగే ఇక్కడ చిన్న ఇదేంటి చూడండి, అంటే ఇక్కడ 4 వాటాలకి 3 బోనస్ వాటాలు అయితే 20,000 వాటాలకి ఎంత అంటే 20,000 ఇంటూ 3/4 అనమాట. ఈ 3/4 అన్నది పడలేదు, మీరు కాలిక్యులేటర్ మీద కొట్టండి. ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, అడ్డగుణకరం చేస్తే 20,000 ఇంటూ 3/4 రావాలి కదా, 4 పడలేదు. మీరు ఇది ఇంటూ 60,000 అవుతుంది కదా, 15,000 అలా వచ్చింది అనుకుంటారు. 4 వేయండి. ఇక్కడ 4 వేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 4 వేస్తే మనకి 15,000 వస్తుంది అనమాట. ఏమండి, అలా చేయండి. తర్వాత మళ్ళీ మనకు లెక్క ఏమి ఇచ్చాడు ఇక్కడ, 3వ లెక్క చూసినట్లయితే ఏ లిమిటెడ్ వారి ఆస్తులు బట్టి 31/12/2015 నాటికి క్రింది విధంగా ఉందన్నాడు. 1,00,000 ఈక్విటీ వాటాలు ₹10 చొప్పున వాటా ఓడికి 7.5 చెల్లించాడు. స్థిరాస్తులు ఇచ్చాడు, ప్రస్తుత ఆస్తులు ఇచ్చాడు, సాధారణ రిజర్వ్, ప్రీమియం, లాభ నష్టాల ఖాతా. ఇతట్లాగే లాభ నష్టాల ఖాతా పారిశ్రామికంగా చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చవలను అన్నాడు. అయితే కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి మనకి ఎంత కావాలి, 7.5 చెల్లించాడు కాబట్టి ఇంకెంత చెల్లించాలి, 2.5. 1,00,000 వాటాల మీద 2.5 అంటే 2,50,000 కావాలి. మీకు ఇందాకటి లెక్కలో ఏ పద్ధతులు వచ్చి అవే పద్ధతులు రాసేయండి. లాభ నష్టాల ఖాతా వాటా తుదిపిలుపు ఖాతా డేటా టు వాటా మూలధనం 2,50,000 2,50,000 ఫస్ట్ పద్ధతి రాస్తారు. వాటాదారుల బోనస్ ఖాతా డేటా లాభ నష్టాల ఖాతా డేటా టు వాటాదారుల బోనస్ ఖాతా 2,50,000 2,50,000 వేస్తారు. వాటాదారుల బోనస్ ఖాతా డేటా టు వాటా తుదిపిలుపు ఖాతా 2,50,000 2,50,000. మీకు 2వ లెక్కలో ఏ పద్ధతులు అయితే వచ్చాయో 3వ లెక్కలో కూడా అవే పద్ధతులు వస్తాయి. కాకపోతే 2,50,000 వేస్తారు. 1,25,000 వేసాం, అక్కడ 2,50,000 వేస్తారు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, మరియు ప్రతి 2 వాటాలకు ఒక బోనస్ వాటా అన్నాడు. అంటే ఎన్ని వాటాలు ఉన్నాయి, 1,00,000 వాటాలు ఉన్నాయి. 1,00,000 వాటాలకి 2 వాటాలకి ఒక బోనస్ వాటా అయితే 1,00,000 వాటాలకి ఎంత అంటే 1,00,000 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 వాటాలు. 50,000 ఇంటూ 10 ₹5,00,000 కావాలి. బోనస్ వాటాలకి ఎంత కావాలంటే 5,00,000 కావాలి. దీన్ని ఇందులో తీసుకోమన్నాడు, ప్రీమియం తీసుకోమన్నాడు. ప్రీమియం అంటే మనకి ఎంత, ఇక్కడ 2,00,000. మిగతా మొత్తం ఇందులో తీసుకోమన్నాడు, రిజర్వ్ని తీసుకోమన్నాడు. ఇదొక 3,00,000 తీసుకుంటారనమాట. అంటే దీని చిట్టబద్ద ఏం రాస్తారు, ప్రీమియం ఖాతా డేటా 2,00,000, రిజర్వ్ ఖాతా డేటా 3,00,000, టు వాటాదారుల బోనస్ 5,00,000 అని వేస్తారు. వాటాదారుల బోనస్ ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా 5,00,000, 5,00,000 వాటాదారుల బోనస్ వాటాలు జారీ చేసినందున రాస్తారనమాట. ఈ విధంగా మనం చేస్తాం అనమాట అండి. తర్వాత లెక్క చూసినట్లయితే చేయగలరు కదా ఫ్రెండ్స్, 3వ లెక్క పొద్దులే రాయండి. రాసి మీరు అమౌంట్లు 5,00,000 అది వేయండి. ఆస్తులు బట్టి కూడా సేమ్ 2వ లెక్క ఎలా ఉందో అదే లెక్క అనమాట, జాగ్రత్తగా చేయండి. సేమ్ అంటే 2వ లెక్కలకి 3వ లెక్క చేయాలి. 4వ లెక్క ఎస్వి లిమిటెడ్ ఆస్తులు బట్టి ఈ విధంగా ఉందన్నాడు. 1,00,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి ₹50, ₹40 చెల్లించారు. అంటే ఇంకెంత చెల్లించాలి, ₹10 అంటే 10,00,000 చెల్లించాలి. రిజర్వ్ ఎంత, 11,00,000. వాటా ప్రీమియం 5,00,000, మూలధన రిజర్వ్ 7,00,000 ఇచ్చాడు. కంపెనీ క్రింది విషయాలు నిర్ధారించింది. సాధారణ రిజర్వ్ మూలధనీకరించవలను. అంటే సాధారణ రిజర్వ్ మూలధనీకరించి అసంపూర్తిగా ఉన్న వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాగా మార్చడానికి.
అంటే అసంపూర్తి వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చాలంటే మనం చిట్టబోతే ఏం రాస్తాం, వాటా తుది పిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం ఖాతా. అంటే ఇక్కడ మనకి 1,00,000 వాటాలు అండి, 50 రూపాయలు చెల్లించాలి, కానీ 40 చెల్లించాడంటే 1,00,000 ఇంటూ 10 ఎంత అయింది, 10 లక్షలు అయింది. 10 లక్షలు కావాలి కాబట్టి వాటా తుది పిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం 10 లక్షలు, 10 లక్షలు. దేనికి తీసుకోమన్నాడు, సాధారణ రిజర్వ్ మూలధనం ఎక్కించమన్నాడు. సాధారణ రిజర్వ్ ఖాతా డేటార్ టు వాటాదారుల బోనస్ ఖాతా 10 లక్షలు, 10 లక్షలు. వాటాదారుల బోనస్ ఖాతా డేటార్ టు వాటా తుది పిలుపు ఖాతా 10 లక్షలు, 10 లక్షలు. ఇక్కడ కొంత చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడం అయిపోయిందనమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏం పెట్టాడంటే మనకి ప్రీమియంతో బోనస్ వాటాలు జారీ చేశాడు. అసంపూర్తి వాటాలు పూర్తిగా వాటాలుగా మార్చటకు వాటా ప్రీమియం మరియు మూలధన రిజర్వ్ల నుండి వాటా ప్రీమియం ఎంత 5 లక్షలు, రేపు మూలధన రిజర్వ్ ఎంత 7 లక్షలు, అంటే 12 లక్షలు. దీని నుంచి ఏం చేయమంటే 20,000 బోనస్ వాటాలు, వాటా ఒక్కటికి 50 రూపాయలు, 10 రూపాయలు ప్రీమియంతో జారీ చేయుట చిట్టబదులు రాయండి అన్నాడు. అంటే బోనస్ వాటాలు జారీకి ఎలా కావాలి, 20,000 బోనస్ వాటాలు కావాల్సిన మొత్తం ఎంత, 20,000 ఇంటూ 50 రూపాయలు అంటే 10 లక్షలు. ప్రీమియం 10 రూపాయలు కాబట్టి 20,000 ఇంటూ 10 2 లక్షలు అనమాట. అంటే 12 లక్షలు కావాలి. 12 లక్షలు కావాలి కాబట్టి మనం ఏం రాస్తాం, వాటాదారుల బోనస్కి వాటా ప్రీమియం ఖాతా 5 లక్షలు ఉంది కాబట్టి 5 లక్షలు తీసుకుంటారు. మూలధన రిజర్వ్ ఖాతా 7 లక్షలు, వాటాదారుల బోనస్ ఖాతా 12 లక్షలు. తీసుకున్న తర్వాత వాటాదారుల బోనస్ ఖాతా డేటారు 12 లక్షలు, వాటా మూలధనం అండి. ఇది వాటా మూలధనం 50 రూపాయలదేమో 10 లక్షలు మూలధనం వేయండి, ప్రీమియం ఏమో 2 లక్షలు వేయండి. వాటా మూలధనం 10 లక్షలు, ప్రీమియం 2 లక్షలు. బోనస్ వాటాలు ప్రీమియంతో జారీ చేసినందున ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు. అంచేత నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పలేదు, చాలామంది చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. ఇది చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది నాకు. అయితే మీరు ఫోన్ చేయండి, ఫోన్ ఒకవేళ ఏదైనా పని ఉంటే 2-3 కాలేజీలో చేస్తున్న వల్ల నేను పని ఒత్తిడి వల్ల ఫోను మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు. మళ్ళీ చేస్తే నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అదేవిధంగా వాట్సాప్కి మెసేజ్ పెడుతున్నారు, మెసేజ్ పెట్టినప్పుడు చాలామంది ఒక 20-30 మెసేజ్లు పెడుతున్నారండి నాకు పీడిఎఫ్లు పంపమని. అది మీది ఎక్కడో చూస్తాను నేను, జ్ఞాపకం ఉండకపోవచ్చు. మళ్ళీ మీరు మెసేజ్ చేయాలి, మీకు అవసరం కదా, మీరు మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది పంపిస్తాను. అయితే సిఏ ఇంగ్లీష్ మెటీరియల్ అందుబాటులో లేదండి, అది కూడా మాకు నన్నయ్య యూనివర్సిటీ 7వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి నేను పంపిస్తాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. మీకు నెక్స్ట్ 4th సెమిస్టర్కి, అదే 3rd సెమిస్టర్ చాలా బాగా ఫాలో అయ్యారు మీరు అందరూ. 4th సెమిస్టర్కి మొత్తం ఫుల్ ప్లెడ్జెడ్గా ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా ఏఎస్ఓ నేను ఫుల్ ప్లెడ్జెడ్గా మొత్తం అంతా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ కరోనా సిలబస్ మీద వీడియోలు చేస్తున్నాను. ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అదేవిధంగా బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా 2-3 రోజుల్లో వీడియోలు అప్లోడ్ చేస్తాను, వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.